ఇరాన్, అమెరికా మధ్య శాంతి ఒప్పందానికి సంబంధించి ఒక అవగాహన పత్రం, ఒక ఎంఓయూ మీద 2 దేశాలు అధికారికంగా సంతకం చేశాయి. ఇటు ఇరాన్ అధ్యక్షుడు సంతకం చేశాడు, అటు అమెరికా అధ్యక్షుడు కూడా సంతకం చేశాడు. సో ఇక్కడ నుంచి 60 రోజుల్లోగా ఒక ఫైనల్గా శాశ్వత శాంతి ఒప్పందాన్ని కుదుర్చుకోబోతున్నా. ఇదైతే ఒక ఎంఓయూ మాత్రమే. ఈ 60 రోజుల్లో చాలా కీలక పరిణామాలు జరగబోతూ ఉన్నాయి. అటు ఫ్రాన్స్లో G7 శిఖరాగ్ర సమావేశం ముగిసిన తర్వాత అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు ఒక విందిస్తే ఆ విందుపేట ముగియగానే డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా సంతకం చేశారు. ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడు కూడా సంతకం చేసినట్లు అఫీషియల్గానే ఇరాన్ ప్రకటించింది. ఇప్పుడు దీని అమలే అత్యంత కీలకం, ఏ విధంగా అమలు చేయబోతున్నారని. ఇందులో 15 అంశాలు ఏంటి? తక్షణం సైనిక చర్యలు నిలిపివేత. ఇది ఇరాన్, అటు అమెరికా, లెబనాన్తో సహా ఇజ్రాయెల్ కూడా ఎవ్వరూ కూడా ఎక్కడా సైనిక చర్యలు అటువంటివి ఉండవు. ఒక దేశ సార్వభౌమాధికారాన్ని మరో దేశం గౌరవించి తీరాలి, ఇరాన్, అమెరికా. అది రెండవది కీలకమైన అంశం. ఒకరి సార్వభౌమాధికారాన్ని మరొకరు గౌరవించాలి. ఇంకా తుది ఒప్పందానికి 60 రోజుల్లో అంటే విడతల వారీగా చర్చలు జరుపుతూ తుది ఒప్పందం పూర్తి చేయడానికి ఇద్దరు కట్టుబడి ఉండాలి. అదేమైనా కనుక టైం పడితే శాశ్వత తుది ఒప్పందానికి ఇరు దేశాలు అంగీకరిస్తే కొంత టైం పొడిగించుకోవచ్చు. నౌకాదళ దిగ్బంధం ఎత్తివేత. ఇటు ఇరాన్, అటు అమెరికా మొత్తం నౌకాదళ దిగ్బంధనం ఎత్తేసి శాంతియుత ఒప్పందం ఉంటుంది. సైనిక ఉపసంహరణ. ఇరాన్ దాని చుట్టుపక్కల అమెరికా బలగాలని వెనక్కి వెళ్ళిపోవాలి. సురక్షిత సముద్ర రవాణా. సో నౌకలు స్వేచ్ఛగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా హర్మోజ్ గుండా వెళ్ళాలి. $300 బిలియన్ ఆర్థిక సాయం. ఇరాన్ పునర్నిర్మాణానికి, ఆర్థిక అభివృద్ధి కోసం అమెరికానా వాళ్ళ ప్రాంతీయ మిత్ర దేశాల అందరూ కలిపి మొత్తానికి ఒక నిధి ఏర్పాటు చేస్తారు $300 బిలియన్. సో 60 రోజులుగా దీన్ని ఎలా అమలు చేస్తారు అనే దాన్ని, ఆ విధి విధానాలను కూడా ఖరారు చేస్తారు. ఇరాన్ పైన ఆంక్షలను పూర్తిగా రద్దు చేస్తారు, ఇన్క్లూడింగ్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తీర్మానాలతో సహా ప్రపంచంలో ఉన్న అన్ని ఆంక్షలు ఎత్తేస్తారు. ఇది చాలా కీలకమైన అంశం కాబట్టి పరస్పర అంగీకారానికి రావడానికి వెంటనే తక్షణం ఇరు దేశాలు చర్చలు కూడా చేస్తారు. అణ్వాయుధాల తయారీ చేయమని చెప్పి ఇరాన్ మాట ఇచ్చింది. వాళ్ళ దగ్గర శుద్ధి చేసిన యురేనియం ఏదైతే ఉందో అది అంతర్జాతీయ అణు సంస్థ ఏదైతే ఉందో దాని పర్యవేక్షణలో ఉంటుంది. దానికి ఇరాన్ ఒప్పుకుంది అంటున్నారు. అండ్ ఇరాన్ నుంచి చమురు ఎగుమతులు స్వేచ్ఛగా ఏ దేశానికైనా వెళ్ళొచ్చు, ఎలాంటి ఆంక్షలు ఉండవు. ఇరాన్వి ఫ్రీజ్ చేసిన ఆస్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడుదల చేస్తారు. ఇవన్నీ చూస్తే ఏమైంది, చివరికి ఇరాన్ అమెరికా మీద దాడి చేసి అమెరికా దారికి వస్తే ఇరాన్ చెప్పినట్లు ఏదైతే విన్నారో అదే అనిపిస్తుంది. ఇరాన్ మీద అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేసినట్లు కాదు, ఇరానే వాళ్ళ మీద దాడి చేసి ఇరాన్కి కావాల్సినట్లు ఒప్పందం రాయించుకున్నట్లు అనిపిస్తలేదు. ఇన్ని రోజులు ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తేయాలి, ఇరాన్ విదేశాల్లో ఇరాన్ సీజ్ చేసిన మొత్తం ఆస్తి రిలీజ్ చేయాలి, పునర్నిర్మాణ కింద $300 బిలియన్ ఇవ్వాలి, అన్నీ కానీ ఇరాన్కి అనుకూలంగానే ఉన్నాయి. ఇప్పుడు అమెరికా సాధించుకునేది ఏంది? బొంగ.